బట్టతలలతోటి ఇబ్బంది పడుతున్నారా? హెయిర్ లాస్ తోటి మాడు కనిపించి ఇబ్బంది పడుతున్నారా? విపరీతంగా జుట్లు ఊడిపోయి వెంట్రుకలు ఊడిపోయి మీకు పల్చగా కనిపిస్తూ లేక మొత్తం మాడే కనిపిస్తున్నదనంటే ఏ విధంగా PRP, మీసో, GFCs కూడా హెల్ప్ చేయకుండా మినాక్సిడిల్ ఇతరత్ర మందులు కూడా బెనిఫిట్ కాకుండా ఉన్నాయి. అలాంటప్పుడు నాకు కొత్త జుట్లు ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్నారనంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక మంచి మార్గం అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నాకు లాస్ట్ ఆప్షనా? మనకి ఏ విధంగా చూసుకోవాలి? అసలు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ మెథడ్లో చేస్తారు? మనకి సేఫా కాదా అనే దాని గురించి అని చాలామందికి అపోహలు ఉంటాయి. నేను మీ డౌట్స్ని అన్నిటినీ క్లియర్ చేయడానికని నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా చాలామందికి ఇబ్బంది పడుతుంది బట్టతలలండి. ఈ బట్టతలలు ఉన్నప్పుడు ఇబ్బందికరంగా మారుతుంది ఏంటంటే జుట్లు పలుచగా అవ్వటం, అలానే మాడు కనిపించటం. ఈ మాడు కనిపించటంతో ఒకరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గుతున్నప్పుడు మంచిగా కొత్త జుట్లు కావాలంటే ఏ విధంగా ప్రయత్నం చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ గురించనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలనంటే, కొత్త జుట్లు రావాలనంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మంచి మార్గం. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయటంతో కొత్త జుట్లు అనేటివి 1 సంవత్సరం తర్వాత మనకు పెరగటం జరుగుతూ ఉంటుందండి. ఇది పెరగటంతో మనకి ఒక 1 year తర్వాత మనకి మందులు వాడుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు, ఎప్పుడెప్పుడు చేస్తారని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అబ్బాయిల్లో 24 ఏళ్ళ తర్వాతనే మేము హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తూ ఉంటామండి. 24 ఏళ్ళ లోపు మనం చేయమన్నమాట. ఇది ఎందుకు రీజన్ అనేది కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ 24 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒకవేళ పల్చగా అవుతే గనక ఇక్కడ కార్నర్స్ వరకు వెళ్తే దానికి కొద్దిగా టచ్అప్ ట్రాన్స్ప్లాంట్ అంటామండి. అలానే మీకు వెనక్కి వెళ్తే గనక దానికి గ్రేడ్ 1 ట్రాన్స్ప్లాంట్ అని అంటామండి. అలానే ఇంకా పూర్తిగా వెనక్కి వెళ్తే గ్రేడ్ 3, గ్రేడ్ 4 వాళ్ళకి కూడా మనం ట్రాన్స్ప్లాంట్స్ చేస్తామండి. అలానే గ్రేడ్ 7, గ్రేడ్ 8 వాళ్ళకి డోనర్ ఏరియా మంచిగా ఉంటే కనుక మనం ట్రాన్స్ప్లాంట్స్ అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే FUE టెక్నిక్ అని అంటామండి. ఈ FUE టెక్నిక్ చేయటంతో మనకి హెయిర్ లాస్ అనేది మనకి ఆగటం అనేది జరగదండి. లేని చోట్ల జుట్టును తీసుకురావటానికని ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తామన్నమాట. సో ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది FUE టెక్నిక్, FUT టెక్నిక్ అని ఉంటుందండి. ఈ FUE టెక్నిక్, FUT టెక్నిక్ అంటే మన డోనర్ ఏరియా ప్రిపరేషన్ అనమాట. సో ఈ డోనర్ ఏరియా ప్రిపరేషన్ ఏంటి అని అంటే మనకి జుట్లు అనేది ఇక్కడ ఉన్న దగ్గర మనం అక్కడంతా ట్రిమ్ చేసి ఇక్కడ మొద్దు బార్చేసి జుట్లు అనేది ఒక్కొక్కటి వెంట్రుకలు తీసి మనం ఇంప్లాంట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ కూడా ట్రిమ్ చేసే ఉంటుందండి. ఇక్కడ ఇంప్లాంట్ చేసేటప్పుడు మనం ఇక్కడ మొద్దు బారుస్తాము. ఇక్కడ మొద్దు బార్చినాక అసలు పెయిన్ అనేది లేకుండా ఉంటుంది. అసలుకి ప్రొసీజర్ అంతా మనకి నిద్రపోతూ ఉంటారనమాట. ఎందుకు నిద్రపోతూ ఉంటారనంటే పెయిన్ లేకుండా ఉండటం వల్ల. మరి నిద్రపుచ్చటానికి జనరల్ అనస్థీసియా ఇస్తారంటే అలాంటిది ఏమి ఉండదండి. కేవలం లోకల్ అనస్థీసియా మీకు ఎక్కడి వరకు అయితే ఇస్తామో అక్కడి వరకే మొద్దు బారిపోతుంది. ఎక్కడైనా చిన్నగా సర్జరీ చేయాలనుకోండి, డాక్టర్ ఏం చేస్తారు, అక్కడ మొద్దు బారుస్తారు, అక్కడ సర్జరీ చేస్తారు, అక్కడ మీకు మాట్లాడుతూనే ఉంటారు, జరిగిపోతూ ఉంటుంది. అలానే ఇది కూడానండి, మీకు కేవలం ఇక్కడ లోకల్ అనస్థీసియా ఇస్తారు. చర్మంలో ఉన్న వెంట్రుకలకి మాత్రమే మీకు పెయిన్ లేకుండా ఉండటానికని ప్రయత్నం చేస్తామన్నమాట. ఈ అనస్థీసియా ఇచ్చినాక మనం పెట్టినాక దీనికి మనము పోస్ట్ కేర్ అనేది ఉంటుందండి. పోస్ట్ కేర్ అనేది ఎలా ఉంటుందని అంటే చాలా సింపుల్గా, స్పెసిఫిక్గా ఉంటుందండి. సింపుల్గా అంటే మనకి షవర్ చేసుకోకుండా మనకి నీళ్ళు అనేది స్ప్రే చేసుకోవటం, ఒక జాన్సన్స్ బేబీ షాంపూ తోటి షాంపూ చేసుకోవటం మనమే చేసుకోవచ్చండి. అది ఎలా చేస్తామో మీరు నెక్స్ట్ డే మా సెంటర్కి వస్తే నేను దానికి అది వివరిస్తానండి. అలానే బటన్ షర్ట్స్ వేసుకోవటం, అలానే మీరు దెబ్బలు తగిలించుకోకుండా ఉండటం, ఇలాంటి జాగ్రత్తలు అనేది మనం చేసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు చేసుకొని మనం మందులు అనేటి 15 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత మొదలెట్టుకొని PRP, మీసో, GFCs కూడా మళ్ళీ చేసుకుంటూ ఉంటే మనకి జుట్ల కుదుర్ల దగ్గర స్ట్రాంగ్ అయ్యి ఇంకా బెనిఫిట్ అనేది బాగా అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేయటంతో మనకి మంచిగా వెంట్రుకలు అనేటివి స్ట్రాంగ్గా అవుతూ ఉంటుంది. ఈ విధంగా మెడిసిన్స్ అనేది వాడుకుంటూ మనం థెరపీస్ అనేది చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యపడవచ్చు అనమాట. సో ఇదండి విషయం. మనకి కావాల్సిన విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఏ మెథడ్లో చేస్తాము, ఏ విధంగా చేస్తాము అని. FUE మెథడే మేము ఫాలో అవుతామండి. FUT మెథడ్ అనేది మేము ఫాలో కామండి. ఇంకొక విషయం ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక హెయిర్ లాస్ తగ్గిపోతుందనంటే అలాంటిది ఏమి ఉండదండి. హెయిర్ లాస్ అనేది తగ్గాలనంటే మీరు మందులు కానీ మీరు ప్రొసీజర్స్ కానీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాక కూడా మీరు మందులు అవి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఉన్న జుట్లని కాపాడుకుంటూ
లేని జుట్లని మనం తీసుకురావటానికని మీ మెథడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. మరి సేఫ్టీ ఎలా ఉంటుంది అని అంటే దీన్ని లోకల్ అనెస్థీసియాలని చేస్తామండి. లోకల్ అనెస్థీసియా కాకుండా మనం వేరే ప్రొసీజర్ అనేది మనం చేయమండి. లోకల్ అనెస్థీసియా అనేది ఖచ్చితంగా మనము దాంట్లో చేస్తాం. సో సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. లోకల్ అనెస్థీసియా క్వాంటిటీ కనుక మనం ఎక్కువ ఇవ్వాల్సి వస్తే నెక్స్ట్ డేకి పుష్ చేస్తామే తప్ప ఆ రోజుకి మనం చేసి ఇలా చేయాలని మనం ప్రయత్నం చేయమని. సో లోకల్ అనెస్థీసియా అనేది మనం ఒక రెస్ట్రిక్టెడ్ క్వాంటిటీలో పెట్టుకొని మనం ఆ విధంగా చేస్తూ ఉంటే బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇదండి విషయం. మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయటం వల్ల మనకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తున్నాయి అనే దాని గురించి నేను మీకు వివరించాను. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉండి కామెంట్స్లో మీరు పెడతారని అంటే ఒక వీడియో రిప్లై, టెక్స్ట్ రిప్లై నేను మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు నేను చేస్తానండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ చేసుకుంటే మంచి వీడియోస్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. అలానే నా వీడియోని లైక్ చేసి ఇతరులకు ఎవరికైనా కానీ బట్టతలలు ఉన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది అని అంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని తప్పకుండా వాళ్ళకి ధైర్యం చెప్పండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.